3 రోజులు ఇంటి దగ్గర నుండి జంప్ మళ్ళీ అజ్ఞాతవాసం. జంప్ చేసి తర్వాత ఎమర్జెన్సీ అంటే 3 రోజులకే మీకు అప్పుడు కాంటాక్ట్స్ దొరికినాయా మరి జంప్ కావడానికి? అది రెండోసారి. మాకు ఏమైందంటే ఒక కేసు ఉండేది మంత్ కేసు కంపల్సరీ అటెండ్ కానీ అన్న తర్వాత నేను మంచిర్యాలలో డిగ్రీలో చదువుతున్నాను. డిగ్రీలో ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నాను. ఆర్గనైజేషన్ రీత్యా మంచిర్యాలకు పోయి ఉండమంటే ఆర్గనైజేషన్ రీత్యా పోయి మంచిర్యాలలో కొంచెం ఆర్గనైజ్ చేయాలని అంటే సరే అని అక్కడ డిగ్రీ చేరాను. 2-3 నెలలకి ఈ కోర్టు కేసు వస్తే అందరు అటెండ్ అయితే అక్కడ 25 మంది ఉంటుంది మంత్ అని వాళ్ళు లోకల్. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరు వస్తే కొట్టేస్తారు అంటే నేను మల్లారాజు రెడ్డి ఇప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్ ఈ కేసులో ఉండే, కోరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా భయప్ దేవేందర్ రెడ్డి, మా వీరన్న కూడా అరెస్ట్ అయింది దాంట్లో ఆ కేసులో ఉండే. అట్లా ఒక 25 మంది మీ కోర్టు కేసుకు పోయారు. కోర్టు కేసు పోయిన తర్వాత వెంటనే కేసు కొట్టేసిండ్రు, బయటకు వచ్చిండ్రు, మోహరించిండ్రు. పోలీసులు మోహరిస్తే అప్పటి వరకే మేము యాక్టివిటీలో ఉన్నాం. మొట్టమొదటి దశ ఆర్గనైజర్స్ నేను, మల్లారాజురెడ్డి, కోరెడ్డి వెంకటరెడ్డి, భయప్ దేవేందర్ రెడ్డి పార్టీ కాంటాక్ట్లో ఉన్నాం. కానీ ఇక కేసు వీళ్ళ కోసం రమ్మంటే వచ్చినామండి. మళ్ళీ వెళ్ళిపోతాం అంటే అటు ఇటుగా ఉంటాం కదా, మళ్ళీ వెళ్ళిపోదామని ఆలోచిస్తే వాళ్ళు పట్టుకపోయి టార్చర్, మళ్ళీ ఖరీదాన టార్చర్, ఎమర్జెన్సీ కదా, ఎమర్జెన్సీ అంటే మామూలుగా చేయలేదు, ఇక చచ్చిపోమని కొట్టేది వాళ్ళు. దాంట్లో ఏమైంది అంటే మిగతా వాళ్ళు ఎవరము ఏది చెప్పరు కదా, ఎవరైనా త్యాగం ఉంటుంది కదా, మా పక్కకున్న వాళ్ళే వెళ్ళిపోయారు. అంటే మేము చెప్పలేదా, వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా మాకు 2 కేసులు పెట్టినారు. ఈ 2 కేసులలో నన్ను మల్లారాజురెడ్డిని విడిచిపెట్టలే, ఉంచుకున్నారు. అది చాలా సుదీర్ఘకాలమైన నిర్బంధం.